ఎంతో టేస్టీగా ఉండే నా స్టైల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేద్దామా? మనం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేద్దాము. దానికోసం ఒక 5 కప్స్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఏ బాస్మతి రైస్ అయినా పర్లేదు. దాన్ని చక్కగా ఒక 2 టైమ్స్ వాటర్‌లో వాష్ చేసేసి, ఆ వాటర్‌ని డ్రైన్ అవుట్ చేసేయండి. బాస్మతి రైస్ మునిగే వరకు ఫ్రెష్ వాటర్ పోసుకొని నానబెట్టుకుందాం. ఒక మరాఠీ మొగ్గ, 2 దాల్చిన చెక్కలు, 2 లవంగాలు, ఒక 2 ఇలాచీలు, ఒక హాఫ్ టీ స్పూన్ షాహీ జీరా వేసి పక్కన పెట్టేద్దాం. సో అది 1 అవర్ మంచిగా సోక్ అయితే బాగుంటుంది. ఇప్పుడు మనం చికెన్ మసాలా పౌడర్ చేసుకుందాము. దానికోసం ఒక 4 టేబుల్ స్పూన్స్ ధనియాలు, ఏం వేయించనక్కర్లేదు, అన్నీ పచ్చివి తీసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకుందాం. ఒక 16 క్లోవ్స్, ఒక 2 ఇంచ్ సినిమన్ స్టిక్స్ పీసెస్గా చేసి వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ షాహీ జీరా, హాఫ్ టీ స్పూన్ సోంఫ్ ఆర్ ఫెనల్, 8 గ్రీన్ కార్డమమ్స్ ఆర్ ఇలాచి, ఒక స్టార్ కూడా వేసుకోవాలి. ఆ బిట్ ఇక్కడ మిస్ అయింది. దీన్ని ఫైన్ పౌడర్గా వేసుకుందాం. ఇప్పుడు 1 కేజీ చికెన్ మంచిగా వాష్ చేసి తీసుకున్నాం కదా, దాంట్లో మనం గ్రైండ్ చేసిన ఈ మసాలా పౌడర్ మొత్తం వేసేసేయాలి. దాంట్లోకి మనం ఒక 4 ఆనియన్స్, మీడియం ఆనియన్స్ తీసుకొని కచ్చపచ్చగా పేస్ట్ చేసుకొని అది కూడా వేస్ట్ చేసుకోవాలి. అంటే కోర్స్ పేస్ట్ లాగా. ఒక హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ వేసుకోవాలి. 1 బిగ్ లెమన్ జ్యూస్ కానీ ఆర్ 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ కానీ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్. మేము కొంచెం కారం ఎక్కువే తింటాం, సో ఎవరు స్పైస్ తగ్గట్టు వాళ్ళు చిల్లీ పౌడర్ వేసుకోండి. అది గుంటూరు కాబట్టి మేము ఘాటుగానే తింటాం. నెక్స్ట్ సాల్ట్ మీ ఇష్టం, యాజ్ పర్ ద టేస్ట్ మన సాల్ట్ వేసుకోవచ్చు. సో ఇవన్నీ మంచిగా కలపండి. సో దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ అండ్ 3 టీ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకొని మనం ఇన్స్టెంట్గానే దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని కుక్ చేసుకోవచ్చు, ఆర్ కొంతసేపు పక్కన పెట్టేసి మ్యారినేట్. మీరు ఈ ప్రాసెస్ అంతా కావాలంటే ముందే నైట్ కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. లేదు అంటే అప్పటికప్పుడైనా మనం ఇదంతా కలిపేసేసుకొని ఇప్పుడు ఇంకా స్టవ్ మీద పెట్టేసి దాన్ని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటా మనం కుక్ చేసుకోవాలి. జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. అది మరీ గట్టిగా మిక్స్ చేస్తే అంతా ఇలా చికెన్ పీస్ అంతా మరీ మ్యాషీగా అయిపోతుంది. సో దాని వాటర్ అంతా కొంచెం డ్రైన్ అయ్యేదాకా దాన్ని కుక్ చేసుకొని, ఏం వాటర్ మనం యాడ్ చేయక్కర్లేదు. చికెన్లోనే వాటర్ వచ్చేస్తుంది కాబట్టి ఆ వాటర్తో కుక్ అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ మనం ఇలా చేత్తో అంటే చికెన్ పీస్ ఇలా అవుతుంది కదా. సో ఇప్పుడు చూసారు వాటర్ అంతా వెళ్ళిపోయినాయి. ఒక 5 మినిట్స్ ఉంచేస్తే సో ఈ వాటర్ కూడా వెళ్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇంకా చూసారు కదండి, చికెన్ చేత్తో ఇలా అంటే ఎంత బాగా తునిగిపోతుందో. సో సాఫ్ట్గా అయిపోతుంది. మరీ ఎక్కువ సాఫ్ట్ అక్కర్లేదు, సాఫ్ట్గా అయితే అవుతుంది. సో సో చూసారు కదండి, మ్యాక్సిమం వాటర్ అంతా. ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఒక చిన్న మసాలా చేసుకుందాం ఫర్ రైస్ కోసం. దానికోసం గ్రీన్ చిల్లీస్ తీసుకుందాము. మాది ఇక్కడ అంత మంట ఉండవు కాబట్టి నేను ఒక 4 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. దానికోసం మళ్ళీ 1 కప్ పుదీనా, 1 కప్ కొరియాండర్ లీవ్స్ ఇవి వేసుకొని ఒక ఫైన్ పేస్ట్లా చేసుకో. నెక్స్ట్ ఒక పెద్ద బిర్యానీ గిన్నె తీసుకొని దాంట్లో మనం ఒక 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాము. అండ్ దాంట్లో కావాల్సిన మసాలా దినుసులు మొత్తం వేసుకుందాం. లైక్ బిర్యానీ ఆకు,
కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి కూడా వేసుకుందాము. షాహీ జీరా 1 టీ స్పూన్, బిర్యానీ ఆకులు ఒక 2, అండ్ దెన్ లవంగాలు, ఇలాచి, మరాఠీ మొగ్గ, మేజ్, ఆరెంజ్ కలర్ మేజ్, బిర్యానీ పువ్వు ఉంటే కూడా వేసుకోవచ్చు, నా దగ్గర ఇక్కడ లేదని వేయలేదు. సో ఈ కొంచెం అట్లా ఫ్రై అయిన తర్వాత ఇలాచీ కూడా వేసాను. సో దీంట్లో ఇప్పుడు ఒక 3 మీడియం ఆనియన్ స్లైసెస్ లాగా చేసుకొని వేసేసుకొని దాన్ని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. మరి బ్రౌన్ ఆనియన్స్ లాగా అయితే అక్కర్లేదు, కానీ అవి ఆనియన్స్ కొంచెం మగ్గాలన్నమాట. సో మగ్గిన తర్వాత దాంట్లో మళ్ళీ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి మొత్తం మంచిగా మిక్స్ చేయాలి. ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన అంతా పోవాలి. అయిపోయిన తర్వాత దీంట్లో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మిర్చి, పుదీనా, కొరియాండర్ పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసుకొని మంచిగా పచ్చివాసన అంతా పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మీకు అది మంచిగా ఫ్రై అయినాక కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది, కొంచెం అప్పటిదాకా ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్ దీంట్లో కొంచెం కర్డ్ కూడా వేసుకోవాలి, ఆ క్లిప్ మిస్ అయింది. ఒక 1/2 టీ స్పూన్ టర్మరిక్ వేసుకోవాలి. ఒక 1/2 కప్ కర్డ్ వేసుకోవాలి. యాక్చువల్గా బిట్ మిస్ అయిందన్నమాట నాకు ఇక్కడ. ఒక 1/2 కప్ కర్డ్, రుచికి సరిపడినంత సాల్ట్. ఇది రైస్ కోసం వేసుకోవాలి. యాక్చువల్గా మనం దమ్ బిర్యానీ లాగా రైస్లో ఏమి వాటర్లో సాల్ట్ ఏమి వేయం. సో మనం ఇక్కడ 7.5 కప్స్ ఆఫ్ వాటర్, మనం ఏ కప్తో అయితే రైస్ మెజర్ చేసుకుందామో ఆ కప్తో 7.5 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. వాటర్ మొత్తం రోలింగ్ బాయిలింగ్ అవ్వాలన్నమాట. ఇక్కడ మీరు సాల్ట్ చెక్ చేసుకోవచ్చు, మరి ఉప్పగా ఉండక నార్మల్గా సరిపోతే చాలు. మనమేమి వాటర్ ఇక్కడ వంపేయమాట, ఇంకా వాటర్ దాంట్లోనే పెట్టి ఉడికిచ్చేస్తాం. సో వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత దీంట్లో ఒక 3 టీ స్పూన్స్ ఆఫ్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోండి. నేను యాక్చువల్గా స్టోర్ బ్రాడ్ బిర్యానీ మసాలా వేసుకున్నాను, మీరు ఏదైనా వేసుకోవచ్చు. ఇందాక మసాలా పౌడర్ వేరు, ఇది బిర్యానీ మసాలా పౌడర్ అన్నమాట. ఈ వాటర్ రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత ఇందాక మనం సోక్ చేసుకున్నాం కదండి బాస్మతి రైస్ 5 కప్స్, ఆ రైస్ దీంట్లో వేసేసేయటం. దాంట్లో ఉన్న వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసి అప్పుడు వేయండి రైస్ దీంట్లో. సో దీని లిడ్ క్లోజ్ చేసేసి మనం పక్కన పెట్టేద్దాం రైస్ది. నెక్స్ట్ ఇందాక మనం ఉడకబెట్టుకున్నాం కదా చికెన్, ఒక బాండి తీసుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, గీ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ ప్లస్ గీ మిక్స్ చేసుకొని ఆ చికెన్ పీసెస్ అంతా వేసి దాంట్లో ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ జీడిపప్పులు తీసుకొని ఫైన్ పౌడర్ వేసుకొని దాంట్లో వేసి రోస్ట్ చేసుకోండి. యాక్చువల్గా నాకు బాండీ సరిపోలేదు, మళ్ళీ ఇంకొక బిర్యానీ బేషన్లోకి గిన్నెలోకి నేను షిఫ్ట్ చేశాను. సో మంచిగా ఫ్రై అయిన తర్వాత మనకు కుక్ అయిపోయిన రైస్ ఉంది కదా, అది తీసుకొని నేను మళ్ళీ లేయర్స్గా వేసాను. తర్వాత లేయర్స్గా వేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసి సరిపోతుంది. ఇక్కడ నేను సర్వ్ చేసేస్తున్నాను మా హస్బెండ్కి. తిని ఎలా ఉందో చెప్పామంటే కొంచెం ఫస్ట్ సిగ్గుపడ్డారు, బట్ కానీ ఫైనల్గా చెప్పారు. సో మీ ఇంట్లో కూడా ట్రై చేసుకొని ఎలా ఉందో నాకు చెప్పండి, కామెంట్స్లో తెలియజేయండి.